ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో అయితే నడుస్తూ వస్తున్న ఆదిత్య. ఇక ఆదిత్యను చూసిన సంతోషంలో ఆనంది, రే శ్రీను చూడరా ఆదిత్య గారు నడుస్తున్నారు, ఇదంతా నా శివయ్య కారణంగానే అని దండం పెట్టుకుంటున్న ఆనంది. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఇందుమతి కావాలని పిచ్చి పట్టిన దానిలాగా ఆశ్రమంలోకి అయితే వచ్చి జాయిన్ అవుతుంది కదా. ఆ తర్వాత ఇక ఆనందిని అక్కడి నుంచి ఇక లేపేయాలని చెప్పి ప్లాన్ ప్రకారం అయితే దీపావళి టపాసుల్లో బాంబ్ని అయితే ఫిక్స్ చేసి ఇక ఆ బాక్స్ని ఆనంది వాళ్ళ రూమ్ ముందు పెట్టి వెళ్ళడానికైతే ప్లాన్ ప్రకారం అయితే జీవన అలాగే ఇక ఇందుమతి ఇద్దరు వచ్చి ఇక గమనిస్తూ ఉంటారు మొత్తం. ఆ తర్వాత ఆనందికి ఎవరో చూస్తున్నారని అనిపించడంతో పక్కగా దాక్కొని ఆ బాక్స్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత ఆనంది కూడా అలా చూస్తుండడంతో శ్రీను ఏమైందని అడుగుతాడు. ఎవరు తొంగి చూస్తున్నట్లు అనిపించిందని చెప్పడంతో అలాంటిది ఏం లేదులే అమ్మాడి, ముందు నువ్వు ఆదిత్య బాబుకి జ్యూస్ తాపిద్దుగానరా అని చెప్పి ఆనందిని తీసుకెళ్తాడు. ఇక ఆ తర్వాత రూమ్ ముందు బాక్స్ ఉండడం చూసిన తర్వాత ఆనంది ఈ బాక్స్ ఎవరిది అని రిసెప్షన్లో ఇవ్వడం, అలాగే ఆ రిసెప్షన్ దగ్గర ఉన్న అతను యామినితో అది ఇందాక మీతో పాటు వచ్చిన ఆ జీవన్ అనే అమ్మాయి ఇంకో ఆమె ఉంది కదా, వాళ్ళిద్దరి దగ్గర ఈ బాక్స్ చూశాను, ఇది మీది అని చెప్పి ఇవ్వడంతో ఓహో ఈ బాక్స్ మాదేనా అని చెప్పి ఇక యామిని అయితే వాళ్ళ గదిలో అయితే పెట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు టైం ఫిక్స్ చేస్తారు కదా, దాని ప్రకారం ఆ బాంబ్ అయితే బ్లాస్ట్ అవ్వడంతో ముగ్గురు నల్లగా మారిపోతారు. ఆ తర్వాత ఇందుమతి జీవన ఒక్కసారిగా షాక్ అవుతారు. మనం పెట్టిన బాంబు ఏంటి మన గదిలోకి ఎలా వచ్చిందని ఇక అడుగుతూ ఉండడంతో ఇక యామిని ఇది మనదేనని చెప్పి రిసెప్షన్ దగ్గర ఉన్న అతను ఇచ్చాడని చెప్పి చెప్పడంతో మన ప్లాన్ మనకే బెడిసి కొట్టిందని ఇక ఇందుమతి ఇలా అయితే ఇక లాభం లేదని ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆదిత్యకి ఈ తైలమే కాకుండా తాగడానికి ఔషధాలు కూడా ఇక గురూజీ గారైతే ఇస్తారు. ఆ ఔషధం తీసుకుంటున్న ఇక 2-3 రోజులకి ఆదిత్య కాళ్ళలో అయితే కాస్త స్పర్శ కనిపిస్తుంది. దాంతో ఆదిత్య గురువు గారితో ఉన్న కాళ్ళలో కొద్దిగా స్పర్శ తెలుస్తుంది గురువు గారు అని చెప్పడంతో ఆనంది శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక స్వామీజీ ఇక మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా ఆదిత్య గారు, ఇక మీదట మీకు స్పర్శ తెలుస్తుంది కాబట్టి మీరు ఒక్కొక్క అడుగు నడవాల్సి వస్తుందని అంటాడు. దాంతో ఆదిత్య అది నా వల్ల కాదు అని అంటుండడంతో మీ వల్ల అవ్వాలి, అలాగే మీతో పాటు వచ్చిన ఈ అబ్బాయి అలాగే మీ భార్య మిమ్మల్ని పట్టుకొని ఉదయం సాయంత్రం మిమ్మల్ని వాకింగ్ చేయిస్తారు, కనీసం ఒక 4 అడుగులన్నా వేస్తేనే మీరు ఖచ్చితంగా నడవగలరు, ఇప్పుడు మీకు స్పర్శ తెలుస్తుంది కాబట్టి తొందరలోనే నడుస్తారని చెప్పడంతో ఆనంది అదంతా మేము చూసుకుంటాం స్వామీజీ, ఎలాగైనా ఆయన్ని నడిపిస్తామని అంటుండడంతో శ్రీను అవును స్వామీజీ ఆదిత్య బాబుకి స్పర్శ తెలుస్తుంది, ఆయన్ని నడిచేలా చేయడం మా బాధ్యత అని చెప్పి చెప్తారు. సరే నాయనా, అలాగే ఈ ఔషధాలు అయిపోయాయి, ఇవి టౌన్కి వెళ్ళి తీసుకొని రావాలి, నువ్వు ఒకరోజు వెళ్ళి టౌన్కి తీసుకొని రావాలని చెప్పడంతో తప్పకుండా తీసుకొస్తానని అంటాడు. ఆ తర్వాత ఇక ఆదిత్యనైతే ఇద్దరు పెట్టుకొని మెల్లగా అడుగులు అయితే వేయిస్తూ ఉంటారు. ఇక జీవన వాళ్ళ గ్రానీతో ఏంటి గ్రానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చించుతానని చెప్పావు, కానీ చూస్తుంటే అసలు ఏం చేయడం లేదు, చూడు ఆ ఆదిత్య గాడి కాళ్ళలో స్పర్శ తెలుస్తుంది, అలాగే వాడి చేత అడుగులు కూడా వేస్తున్నారు, ఇంకేంటి వాడు 4 రోజులు పోతే పరిగెడతాడు, అప్పుడు ఆనంది సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, మనం మాత్రం వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోవాలి అని అంటుండడంతో ఇక లాభం లేదు జీవన, ఇక మనం ప్లాన్లు వేయడం ఇవన్నీ కాదు, రంగంలోకి రౌడీల్ని దింపుతానని అంటుంది. దాంతో ఇక ఏంటి రౌడీల అగ్రాని, ఈ ఆశ్రమంలో రౌడీలు ఎలా అని అంటుండడంతో అయినా రౌడీలు అంటే ఏంటి, పాతటి సినిమాల్లో లాగా కనిపిస్తారా ఏంటి, వాళ్ళు కూడా మనలాగానే క్యాజువల్గా ఇక్కడికి వస్తారు, నేను చూపిస్తాను ఆదిత్యని అలాగే ఆనందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి చంపేస్తారు అని చెప్పడంతో చాలా బాగుంది, కానీ ఇది వర్కౌట్ అవుతుందా, చూసావు కదా ఆ బండ సీనుగాడు ఎప్పుడు పక్కనే ఉంటున్నాడు, వాడికి ఆనంది అంటే చాలా అభిమానం, ఆనందినికి ఏమన్నా అయితే ఆ సీనుగాడు అసలుకి తట్టుకోలేడు అని చెప్తుండడంతో ఆ సీనుగాడిని
ఎక్కడికో ఒక్కొక్కడికి బయటికి పంపిద్దాంలే. అలాగే నాకు తెలిసి గురూజీ గారు నిన్న ఏదో మూలికల కోసం అతన్ని బయటికి వెళ్ళమని చెప్తుండడం నేను విన్నానులే. వాడు వెళ్ళిన రోజే ప్లాన్ చేద్దామని చెప్పడంతో సరేనని అంటుంది జీవన. ఆ తర్వాత ఇక శ్రీను టౌన్కి మూలికలు తేవడానికి వెళ్ళడంతో వీళ్ళు ప్లాన్ అమలు చేయడానికి రౌడీలను అయితే ఫుర్మాయిస్తారు. ఇక ఆనంది ఆదిత్యతో అలా లాన్లో మాట్లాడుతూ ఇక ఆదిత్య గారు నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు త్వరలోనే నడుస్తారన్న నమ్మకం నాకు వచ్చిందని చెప్తుండడంతో అవును ఆనంది నాకు కూడా అనిపిస్తుంది నేను నడవగలను అని చెప్పడంతో అవునా ఆదిత్య గారు అని చెప్పడంతో నాకై నేనే 2 అడుగులు వేస్తాను చూడు అని చెప్పి ఇక ఆదిత్య అలా మెల్లగా 2 అడుగులు వేసిన తర్వాత పడిపోతాడు. ఇక ఆనంది ఆదిత్య గారు అని అంటుండడంతో ఆదిత్య ఏం పర్లేదులే అని చెప్పి అంటాడు. ఇక అంతలోనే రౌడీలు రే పట్టుకుంటారా దాన్ని అని చెప్పి అంటారు. ఇక ఆదిత్య ఎవరు అని అంటుండడంతో రే వీడితో మనకేం పని లేదురా, అయినా వాడు మనల్ని ఏమీ కూడా చేయలేడు, మనకు కావాల్సింది దాంతోనే దాన్ని కిడ్నాప్ చేయాలరా అని చెప్పి పట్టుకుంటారా దాన్ని నోరు మూయండిరా అని చెప్పి అంటారు. ఇక ఆనంది నన్ను వదలండి అని అంటుండడంతో నిన్ను వదలడానికి కాదు పట్టుకుంది, రే త్వరగా తన నోరు మూయండిరా ఇక్కడ ఎవరన్నా వింటారని చెప్పి ఆనందిని అయితే ఇక గట్టిగా కాళ్ళు చేతులు పట్టుకొని ఇక తీసుకెళ్తూ ఉండడంతో ఆదిత్య కింద పడిపోయి ఉంటాడు కదా. రే ఎవర్రా మీరు, నా భార్యను వదలండిరా, ఆగండిరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆనంది కూడా ఆదిత్య గారని ఇక ఇక నోరు మూసుండడంతో ఇక ఏం చేయలేక ఇక గింజుకుంటూ ఉంటుంది. దాంతో ఇక ఆదిత్య నా భార్యని కాపాడుకోలేకపోతే ఎందుకు ఈ జన్మ వేస్ట్, నేను తన భర్తని కూడా ఎలాగైనా నేను ఇప్పుడు నా భార్యని కాపాడుకోవాలని ఇక అలా ఆదిత్య అయితే కింద పడి లేస్తూ ఇక ఒక్కసారిగా అయితే పైకి లేస్తాడు. ఆ తర్వాత ఇక రౌడీని అయితే దగ్గరికి వెళ్ళి ఇక చితకబాస్తాడు, నేనైతే కాపాడుకుంటాడు. ఇక ఆ రౌడీలు పారిపోవడంతో ఆనంది ఆదిత్య గారు మీరు నడుస్తున్నారు అని చెప్పి ఇక ఆదిత్యకి చెప్తుంటుంది. అంతలోనే శ్రీను రావడంతో శ్రీను చూడరా మా ఆయన ఆదిత్య గారు నడుస్తున్నారు అని చెప్పి అయ్యా శివయ్య ఇదంతా నీ కారణంగానే అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.